చూసుకొని పైలు వేసుకుంటుంది. ఆడ నీళ్లు లేకపోతే మున్సిపల్ నుంచే తిప్పుకుంటుంది. వాహనాలు ఇప్పుడు పడ్డాయి కాబట్టి ఇప్పుడు చెరువు ఇప్పుడు ఏది 4.5 కోట్లతోని మనం సుందరీకరణ చెరువును ఏది కట్ట దాంట్లో బతుకమ్మ లేనికి కానీ మరి వినాయకులు లేనికి కూడా అట్లా ఏర్పాట్లు చేసుకున్నాం. 5.5-6 కోట్లతో ఇంకోటి సుందరీకరణకు కూడా 1 కోటి పెట్టుకున్నాం. మనకు ఇది ఒక సమస్య ఉండే, గణపతులు ఎక్కడ వేయాలి, మరి ఈ బతుకమ్మలు ఎక్కడ వేయాలి అని చాలా ఇబ్బందులు పడుతుండే జనం. మరి ప్రభాకరణ ఇదంతా జనాలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మరి ఈ గణేష్లను వేయడానికి మరి బతుకమ్మ వేయడానికి మనం చెరువు గట్టల మంచిగా నిమజ్జనం చేసుకోవచ్చు. మరి బతుకమ్మలు కూడా అలా నిమజ్జనం చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మరి వేయి బిందులు లేకుండా కూడా మున్సిపాలిటీ నుంచి మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే గణపతులకు ట్రైన్లు కానీ లైటింగ్ కానీ అక్కడ వచ్చిన జనానికి ఇబ్బంది లేకుండా మా మున్సిపల్ కౌన్సిల్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. మా చైర్మన్ మా కౌన్సిల్ ఆధ్వర్యంగా ప్రజలు ఏమి ఇబ్బంది పడకుండా గుంతలకు కూడా బండ్లు పోతుంటే గుంతలకు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దయచేసి ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాడు. మీరు అందరూ కూడా ప్రభాకరన్నకు ఆశీర్వదించి మీరు చట్టసభలకు పంపిస్తే, ఎమ్మెల్యేకు మన అసెంబ్లీకి పంపిస్తే ఇంకా చాలా డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ దయచేసి మీరు అందరూ యూనిటీగా ఉండి మీరు ఒక మాటతో ఉంటే ఖచ్చితంగా 100% ఎమ్మడి ఉంటాం. ఏ సమస్యలు ఉన్నా పట్టించుకుంటాం. దయచేసి ప్రభాకరన్ ఎమ్మడి ఉండి మీరు ప్రభాకరన్ గ్రహించాలని మీరందరూ ఆలోచన చేయండి. మనలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇల్లు కానీ జాగాలు కానీ లేవు. ఈ ప్రభుత్వం మనకు ఒక విజయం ఇచ్చింది, మనకు ఒక ఆధార ఇచ్చింది, మనకు ఒక భరోసా ఇచ్చింది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. మనకు వచ్చింది కానీ మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, ఇంకా లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళకి రావాలి రేపు అని అంటే పని చేసే వాళ్ళని సహకరించాలి. దయచేసి సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఒకటొకటిగా పరిష్కరిస్తున్నాం. ప్రభుత్వం పైన నమ్మకం ఉంచండి. మీకు ఇల్లు ఇచ్చిన ప్రభుత్వమే రేపు రోడ్డు వేపిస్తుంది, రోడ్డు వేపించిన ప్రభుత్వమే రైలు వేపిస్తుంది. మీకు నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది. ఆ నమ్మకాన్ని ఉంచండి. పనిచేసే వాళ్ళకు మాత్రమే మీరు సహకరించండి. దయచేసి అమ్మా పేరున నమస్కారం చేస్తుంది.